మగుమా ఓ విశ్వాసపు బాటసారి. విమర్శ చేసుకో నీ బ్రతుకును ఒక్కసారి, సరి చేసుకో నీ క్రియలను వాక్యపు వెలుగులో. యుద్ధకే పరిగిడుమా నిజ నిరీక్షణలో. వస్తున్నది వస్తున్నది ప్రభు యేసుని రాకడ, కావాలి నీ విశ్వాసానికి నిలకడ, కావాలి నీ విశ్వాసానికి నిలకడ. ప్రియ శ్రోతలు బాగున్నారా? ప్రభు అయిన యేసుక్రీస్తు నామమును బట్టి మీకు శుభములు. శిలువ దేవుని ప్రేమకు నిదర్శనం. పాపం మీద మరణం మీద దేవుని విజయ బావుట. పాపికి ఆశ్రయస్థానము శిలువ. ఒకప్పుడు శిలువ అవమానమునకును సిగ్గునకును మరణపు వాసన కలిగిగా ఉండేది. ఈనాడు యేసుక్రీస్తు వలన శిలువ ఆశ్రయస్థానముగాను జీవపు వాసనగా మారింది. యేసు ఈ లోకానికి దేవుని పనిపై వచ్చాడు. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 1 నుండి 3 వచనములు. ప్రభువుకు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది, దీనులకు సువార్తమానం ప్రకటించుటకును యెహోవా నన్ను అభిషేకించెను. నలిగిన హృదయం గలవారిని దృఢపరచుటకును, చెరలో ఉన్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును, యెహోవా హితవచనమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును, శియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేయుటకును, బూడిద ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరిత ఆత్మకు ప్రతిగా స్తుతివర్తను వారికి ఇచ్చుటకును ఆయనను పంపియున్నాడు. ప్రియులారా, నైతికంగా పతనమై దేవుని నుండి దూరమై తన ఆత్మను చీకటిలోనికి జారి మరణావస్థలో ఉన్న మానవుని తిరిగి తనతో కలుపుకొని మరణం నుండి జీవంలోనికి నడిపించుటకు యేసు ఈ లోకంలోకి వచ్చాడు. ఎఫెసీయులకు వ్రాసిన పత్రిక 1వ అధ్యాయం 4 నుండి 6 వచనములు. ఎటనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమ కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులములై ఉండవలని జగత్తి పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తుల మనలు ఏర్పరచుకొనెను. పాపము ఎరుగని క్రీస్తు మనము నీతిమంతులుగాను నిర్దోషులుగాను తీర్చబడినట్లు మన పాప శిక్షను నీతిమంతుడైన ఆయన భరించాడు. శిలువపై తన పవిత్ర రక్త ప్రోక్షణ ద్వారా మన పాపములకు ప్రాయశ్చిత్తం చేశాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 22వ వచనం. మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడిననియు రక్తము చిందింపబడకుండా పాపక్షాపణ కలగదనియు సామాన్యంగా చెప్పవచ్చు. ప్రియులారా, గుడ్డివాడు మరొక గుడ్డివానికి దారి చూపలేడు, ఒక కుంటివాడు మరొక కుంటివానికి దారి చూపలేడు. ఒక పాపి మరొక పాపి కొరకు రక్తము చిందింపబడలేడు. ఒక పాపి కొరకు నీతిమంత రక్తము అవసరం. కానీ ఈ లోకంలో నీతిమంతుడు ఒకడును లేడు కనుక నీతివంతుడును పరిశుద్ధుడును అయిన దేవుడు శరీరం ధరించి ఈ భూమిలో అవతరించాడు. తన పవిత్రమును పరిశుద్ధమును అయిన యేసుక్రీస్తు యొక్క శరీరమందు మానవాళి పాపములకు ప్రాయశ్చిత్తం చేశాడు. పాపం వలన ప్రాప్తించిన మరణం నుండి మనను విమోచించినాడు. రోమీలకు వ్రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనం. ఏలయనగా పాపం వలన వచ్చు జీతము మరణం, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవము. శ్రోతలు, శిలువ మరణము పునరుత్థానములకు గుర్తు. శిలువలో మన కొరకు క్రీస్తు మరణము రుచి చూశాడు. కానీ ఆయన 3వ దినమును మరణమును గెలిచి పునరుత్థానుడై తిరిగి లేచాడు. ఒక పాపి నీతిమంతుడిగా రూపాంతరం చెందడం క్రీస్తు విజయం, శిలువ విజయం. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14-15 వచనములు. దేవుడు వ్రాతపూర్వకమైన ఆజ్ఞ వలన
మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో శిలవకు కొట్టి దాని మీద చేవరాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నింటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపచేసెను. ఆయన ప్రధానులను అధికారులను నిరాధులుగా చేసి తిలవ చేత జయోత్సవంతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుక కనపరచెను. శ్రోతలు, మరణం నుండి జీవంలోనికి దాటి వెళ్ళడానికి క్రీస్తే మార్గం. ఇది శ్రమల మార్గం. లోకం నుండి వేరై లోకస్తుల ద్వేషమును భరిస్తూ సాగే యాత్ర. అంతం వరకు సహించిన వాడు జీవకిరీటం పొందుతాడు. మత్తయి సువార్త 10వ అధ్యాయం 38వ వచనంలో యేసు ప్రభు అంటున్నాడు, తన శిలవను ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడుగాడు. ప్రియులారా, వింటున్నారా? క్రీస్తు మనకు జీవ మార్గంనే కాదు, ఆ మార్గంలో నడిచేటందుకు ఆయన మనకు మాదిరి ఉంచిపోయాడు. వెఫ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2-3 వచనములు. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపను విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడినైన యేసువైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తుదాము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానము నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. మీరు అలసట పడికయు మీ ప్రాణములు విసుకకి ఉన్నట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకమ చేసిన తిరకామంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనిడి. లూకాసు వార్త 9వ అధ్యాయం 23వ వచనంలో యేసు అంటున్నాడు, మరియు ఆయన అందరితో ఇట్లనెను, ఎవడైనా వెంబడింపగోరిన ఎడల తను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన శిలవను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. ప్రియ శ్రోతలు, యేసుక్రీస్తు రక్తంలో కడగబడి పరిశుద్ధాత్మ చేత ముద్రింపబడి ఈ లోకయాత్ర కొనసాగుతుంది. ఇది లోకమును దాని ఆశలకు వ్యతిరేక దిశలో కొనసాగుతుంది. కాబట్టి లోకస్తులు మిమ్మల్ని నిందించి ద్వేషిస్తారు. గలితీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 24వ వచనం. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, సిలువ మార్గము ఇరుకైనది, శ్రమలతో కూడుకొన్నది. కానీ ఈ యాత్రలో మనము ఒంటరి వారం కాము. యేసుక్రీస్తు మనతో కూడా ఉన్నాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 30వ వచనం ప్రకారం ఆయన పక్షమున విశ్వాసంతో పాటు శ్రమయు మనకు అనుగ్రహించబడింది. ఆయన ఈ ఇబ్బందుల కొలిమిలో మనల్ని పుటం వేసి సువర్ణం వలె మనల్ని పరిశుద్ధులుగా చేస్తున్నాడు. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 3-5 వచనములు. అంతేకాదు, శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షను కలగజేయనని ఎరిగి శ్రమల యందును అతిశయపడదుము. ఎందుకనగా ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరింపబడి ఉన్నది. ప్రియులారా, క్రైస్తవ జీవితం క్రీస్తునందు జీవితం. లోకంతో స్నేహం, దేవునితో వైరం. లోకము క్రీస్తు కలిసి ఉండటం అసాధ్యం. శరీరేచ్ఛలను దురాశలను విసర్జించి మన శిలువను మోసుకొని మన గమ్యమైన నిత్యజీవన వైపు నడుద్దాం. అన్నిటికీ ముగింపు కాలం సమీపించింది. వాక్య వెలుగులో మన జీవితంను సరిదిద్దుకొని క్రీస్తు రాకకు వేచి ఉందాం. తునీకరింపబడిన పాపి పరిశుద్ధినిగాను నీతిమంతుడిగా రూపాంతరం చెంది నిత్య జీవంలో పరిశుద్ధుల పంక్తిలో చేర్చబడడం శిలువ విజయం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. యేసుతో పయనమో నీ సాక్ష్యమో, యేసుతో పయనమో నీ సాక్ష్యమో, యేసుతో పయనమో నీ సాక్ష్యమో. సాతానుతో సమరము నీ లక్ష్యం, నిక్షయమే సాతాను నీ పతనము.
ఎగురవై సిలువ పతాకం సువార్తి కూడా ప్రకటించు దేవుని రాజ్యం ఎగురవై సిలువ పతాకం సువార్తి కూడా ప్రకటించు దేవుని రాజ్యం యేసుతో పయనము నీ సాక్ష్యము యేసుతో పయనము నీ సాక్ష్యము